ఇది వాళ్ళ నీతి. అందుకే ఇవాళ మీరు నిధులు తెస్తారా లేకపోతే గుజరాత్కే వలసపోయి అక్కడనే బతుకుతారా అని నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని. నువ్వు హైదరాబాదు నగరం గురించి అభివృద్ధి గురించి నా సంగతి వదులు, సికింద్రాబాద్ ఎంపీ కదా, నీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పు. కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మూసి ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు మూసి ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, యాక్షన్ ప్లాన్ ఏంది, కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు? నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్లో రద్దీ పెరిగిపోయింది, ట్రాఫిక్ జాములు పెరిగిపోయినాయి. దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి. విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది, నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు. అదేవిధంగా హైదరాబాదు నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి. అది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, 45 కావచ్చు, అదేవిధంగా ఆరంగఢ్ కావచ్చు, మెహదీపట్నం చౌరస్తా కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేకపోతే నింబోలి అడ్డ కావచ్చు, ఉప్పు గూడ కావచ్చు, గౌలి గూడ కావచ్చు. వీటన్నిటికీ నువ్వు తెచ్చే నిధులేంది, నీ దగ్గర ఉన్న విధానం ఏంది, నీ యాక్షన్ ప్లాన్ ఏందో కేంద్ర ప్రభుత్వంగా కేంద్ర మంత్రిగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నీ ప్రతిపాదనలేంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చే నిధులేంటివో ప్రజలకు జవాబు చెప్పు. కిషన్ రెడ్డి గారు, మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు. మంచిది, నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా. 6 నెలలు నేను ఊరుకుంటా, నువ్వేం చేస్తావో చెప్పు, ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 1.5 కోట్లు మోడీని ఇప్పించు. 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్నిద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా. కిషన్ రెడ్డి గారు, మోడీ నుంచి 1.5 కోట్లు మన నగరానికి తీసుకురా. నాకేం బేసిజాలు లేవు, నాకు నగరం అభివృద్ధి చేయడమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే. ఈరోజు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, కలకత్తా చూసినా కాలుష్యంతో నగరాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇవాళ టీవీలు పేపర్లు చూస్తే అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిండ్రు, అక్కడ ఉండేటోళ్లను ఆ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పోయి ఉండమంటుర్రు. మనం కూడా ఆ పరిస్థితిని కొని తెచ్చుకుందామా? మనం కూడా అట్లనే ఉందామా? మనం కూడా ఆ దిశగా పోతే ఈ నగరం ఎడారిగా మారి ఈ నగరం నివసించలేని ప్రాంతంగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవుల్లోకి వెళ్ళి ఆది మానవులుగా మళ్ళీ బతుకుదామా? లేకపోతే ఈ నగరాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్ది ఫ్యూచర్ సిటీ కట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, అక్కడ కావాల్సిన అన్ని రకాల వసతులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామా లేదా? ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు నిర్మించుకుందామా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నేను సూటిగా బీఆర్ఎస్ను బీజేపీని ఇద్దరిని అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు ఈయన అధికారంలో ఉన్నాడు.